అందరికీ నమస్కారం. ఎప్పుడో నేను ఒకసారి అంతర్జాలంలో చూసిన ఒక మోరల్ స్టోరీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో చూస్తున్న చాలామందికి ఈ కథ గురించి తెలిసి ఉండొచ్చు. కానీ ఆ కథ చెప్పే సరైన సమయం ఇది కాబట్టి నేను ఆ కథని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి అడవిలో ఎన్నికలు జరిగాయి. అన్ని చెట్లకు ఓటు హక్కు కల్పించారు. అయితే ఆ ఎన్నికలలో సెలయేరు అలాగే గొడ్డలి పోటీ చేశాయి. అయితే ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు చెట్లు కాబట్టి ఆ చెట్లు జీవనాధారానికి కారణమైన నీరు అందించే సెలయేరు గెలుస్తుంది అని అంతా అనుకున్నారు. రాజకీయంగా విశ్లేషకులు కూడా చెప్పారు. అయితే అనూహ్యంగా ఆ ఎన్నికలలో గొడ్డలి గెలిచింది. దానికి కారణం ఏంటి అని చెట్లను అడిగితే ఆ చెట్లు అమాయకంగా అన్నాయట, తమ జాతికి చెందిన చెక్క ఆ గొడ్డలకి అమర్చడం వల్ల ఆ గొడ్డల్ని గెలిపించాయి చెట్లు. ఈ గెలుపు పొందిన కొద్ది రోజుల్లోనే మొత్తం అడవంతా నాశనం అయిపోయింది. ఆ గొడ్డలతోటే ఆ అడవిలో ఉన్న చెట్లన్నీ నరికివేయబడ్డాయి. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో ఈ కథ ఎందుకు చెప్పానో ఇప్పటికే మీకు చాలా మందికి అర్థమై ఉంటుంది. మన జాతివాడు, మన కులవాడు, మన సంఘం వాడు అంటూ ఎవడిని పడితే వాడిని మనకు మంచి చేసేవాడా కాదా, మనకు ఉపయోగపడేవాడా కాదా, మనకు మేలు చేసేవాడా కాదా అని ఆలోచన లేకుండా ఈ కుల గజ్జితో, ఈ కుల రాజకీయాలతో, ఈ కుల పిచ్చితో మనం ఈ ఓట్లను కులాల వారీగా, వర్గాల వారీగా, సంఘాల వారీగా మనం వేయడం వల్ల మనతో పాటు యావత్ దేశం అష్ట కష్టాల పాలవుతుంది. మనల్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునేటప్పుడు మన కులపోడాని కాదు, మనకు మంచి చేసేవాడా కాదా అని ఆలోచించాలి. మన సంఘం వాడా అని కాదు, మనకు సహాయపడతాడా లేదా అని ఆలోచించాలి. మన వర్గం వాడేనా అని కాదు, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడా లేదా అనేటువంటి నాయకుడిని, సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. అది ఏ కులానికి సంబంధించిన పర్లేదు. కేవలం ఇప్పుడు రాజకీయాలన్నీ కుల ప్రాతిపదికన జరుగుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి. కుల ప్రాతిపదికన కాకుండా, మత ప్రాతిపదికన కాకుండా, వర్గ ప్రాతిపదికన కాకుండా ఓటు అనే బలమైన ఆయుధాన్ని సరైన నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఉపయోగిస్తారో మన ద్వారా సమాజం ద్వారా జిల్లా ద్వారా రాష్ట్రం ద్వారా దేశం బాగుపడతాయి. మన దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తు మనం వేసే ఓట్లోనే ఉంది. కాబట్టి ఓటు వేసే ముందు అందరూ 1కి 10 సార్లు ఆలోచించి నిస్వార్థమైన నాయకుడిని, మంచి చేసే నాయకుడిని ఎన్నుకుంటారని ఆశిస్తూ మీ వేగా శ్యాంప్రసాద్.